హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ జాబ్ నోటిఫికేషన్ తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. మనకు వచ్చేసి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అయితే మనకు అఫీషియల్ గా అసిస్టెంట్ వార్డెన్స్ కావాలని చెప్పి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ అసిస్టెంట్ వార్డెన్స్ సంబంధించి రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూతో కండక్ట్ చేస్తున్నారు. మీకు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా జస్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూతో మీరు జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక పర్టికులర్ డేట్ రోజు అయితే వాక్ ఇన్ కండక్ట్ చేస్తున్నారు. మీరు అందరూ పర్టికులర్ డేట్ రోజు మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. వచ్చేసి టోటల్ గా 20 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ 20 వేకెన్సీస్ లో 10 మెంబర్స్ వచ్చేసి మేల్స్, అలాగే 10 మెంబర్స్ వచ్చేసి ఫీమేల్స్ అయితే జాబ్ పోస్టింగ్ లో అవకాశం అయితే కల్పిస్తున్నారు. వీళ్ళు వచ్చేసి శాలరీ చూసుకుంటే మనకు 35,000 అయితే శాలరీ ఉంటుంది. మనకు నెట్ శాలరీ అన్నమాట. అసిస్టెంట్ వార్డెన్ సంబంధించిన వేకెన్సీస్ అన్నమాట ఇవన్నీ. సో వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. వీడియో స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వాట్సాప్ అండ్ టెలిగ్రామ్స్ లో. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చే యూజర్ ఉంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైం నేనే వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us get into the official notification స్టూడెంట్స్. సో గైస్ చూసుకున్నట్లయితే మనకు ప్రొఫెసర్ జయశంకర్ సంబంధించిన తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి అఫీషియల్ గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా స్క్రోల్ అవుతుంది కదా. సో అక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి మీరు. అసిస్టెంట్ వార్డెన్స్ 20 మెంబర్స్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎట్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ పీజీటీయూ క్యాంపస్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు కదా. సో అది కనుక క్లిక్ చేస్తే మనకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని దాని గురించి అయితే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం గైస్. వచ్చేసి మనకు ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తున్నా నేను. సో క్లిక్ చేస్తే కనుక మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయింది. చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి టోటల్ గా మనకు 20 వేకెన్సీస్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. టోటల్ గా మనకు 20 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూతో మనకైతే రిక్రూట్మెంట్ చేస్తున్నారు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా. మనకు 9th జూన్ అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది అఫీషియల్ గా. ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అని చెప్పి కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. అసిస్టెంట్ వార్డెన్స్ 20 వేకెన్సీస్. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ చూస్తే 10 వచ్చేసి మేల్ మెంబర్స్, అలాగే 10 వచ్చేసి ఫీమేల్ మెంబర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఫిక్స్డ్ రెమ్యునరేషన్ 35,000 పర్ మంత్ అనమాట. మనకు ప్లేస్ ఆఫ్ వర్క్ చూసుకుంటే రాజేంద్ర నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, అలాగే అశ్వరావుపేట, అలాగే జగిత్యాల్, పాలెం, వరంగల్, రాజన్న సిరిసిల్ల, కంది సంగారెడ్డి, రుద్రూర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 10 ప్లేసెస్ లో అయితే మనకు వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వర్కింగ్ అవర్స్ చూసుకుంటే 7 AM నుంచి 10:30 AM వరకు, అలాగే 3:30 PM నుంచి 8 PM వరకు అయితే వర్కింగ్ అవర్స్ ఉంటుంది. సో డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ చూసుకుంటే 20th జూన్ రోజు అయితే మనకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు 10 AM రోజు. మీరు ప్రతి ఒక్కరు నాలెడ్జ్ మేనేజ్మెంట్ సెంటర్ పీజేటీఏయూ క్యాంపస్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. వచ్చేసి మనకు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎవరెవరు ఎలిజిబుల్ అనేది మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎంఏ ఇన్ సోషాలజీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్, లేదా బ్యాచిలర్స్ లేదా మాస్టర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బిఎస్సి హానర్స్, అలాగే కమ్యూనిటీ సైన్స్ లేదా హోమ్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉంటే కనుక ప్రతి ఒక్కరు వాకింగ్ ఇంటర్వ్యూకి వెళ్ళండి. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి షుడ్ స్టే ఇన్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది కాలేజెస్ కన్సర్న్ అని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే అటెండ్ ద ఇంటర్వ్యూ యాజ్ పర్ ద అబోవ్ మెన్షన్ షెడ్యూల్ విత్ ఆల్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇన్ సపోర్ట్ ఆఫ్ దర్ క్వాలిఫికేషన్. మీ క్వాలిఫికేషన్ చెక్ చేయడానికి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి వాళ్ళకు. అలాగే ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ పాస్బుక్ ఉండాలి, పాన్ కార్డు కూడా ఉండాలి విత్ అన్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్ అని క్లియర్ గా మెన్షన్ చేశారంటే ఒరిజినల్స్ తో పాటు ప్రతి ఒక్కటి జిరాక్స్ కాపీ ఉండాలి. దాని జిరాక్స్ కాపీ మీద సంతకం పెట్టి ఉండాలని చెప్తున్నారు. అలాగే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా మీరు అలాంగ్ విత్ అప్లికేషన్ తీసుకుని వెళ్ళాలని క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే, సో ఇది రిజిస్ట్రార్ నుంచి రావడం జరిగింది, జీఈసిహెచ్ విద్యాసాగర్ దగ్గర నుంచి. ఒక మంచి ఆపర్చునిటీ. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో చూస్తే ఈ నోటిఫికేషన్ కి మీరు ఎలిజిబుల్ కాకుంటే వేరే వాళ్ళకు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఈ ఆపర్చునిటీ మీ అందరూ నచ్చితే వీడియో లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.